ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. మీరు విజయవాడ టైమ్స్ హాస్పిటల్ మెయిన్ రోడ్కి దగ్గరగా ఒక చక్కని 3 BHK ఫ్లాటు అందుబాటు బడ్జెట్లో అద్భుతమైన ఇంటీరియర్స్తో తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇది మిస్ అవ్వకుండా చూడండి. రోడ్స్ చూశారు కదా ఎంత విశాలంగా ఉన్నాయో, మొత్తం అంతా గ్రీనరీ చాలా చక్కగా ఫామ్ అయి ఉన్నాయి. సో మనకి టైమ్స్ హాస్పిటల్ దగ్గర ఇంత చక్కగా రోడ్స్ ఫామ్ అయ్యి ఒక లగ్జరీ లొకేషన్లో కనుక మీరు తీసుకోవాలనుకుంటే ఇది ఒక మంచి ప్రాపర్టీ. అండ్ ఇది చూడొచ్చు, మనకి ఇది 2 సైడ్స్ రోడ్ ఉందండి. సో మనకి 2 వైపులా రోడ్ ఉంది. సో వెంటిలేషన్ అద్భుతంగా ఉంటుంది. అండ్ అలాగే మనకి ప్రాపర్టీ కూడా చాలా బాగుంది. సో కిందంతా కూడా కార్ పార్కింగ్ ఇచ్చారు. ఓన్లీ మనకి 5 ఫ్లాట్లేనండి. సో ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అనమాట. టోటల్గా 5 ఫ్లోర్స్. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో పార్కింగ్ కూడా అద్భుతంగా వస్తుందన్నమాట. సో ఇలాంటి ఒక చక్కని 3 BHK ఫ్లాటు మెయిన్ రోడ్కి దగ్గరగా, అసలు చుట్టూ రోడ్స్ ఫామ్ అయిపోయి, అంటే అంతా కూడా ఇండిపెండెంట్ హౌసెస్, చాలా లగ్జరీ లొకేషన్ అనమాట. సో అలాంటి ఒక లొకేషన్లో చాలా చక్కగా మంచి 3 BHK ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇది వచ్చేసి ADVGA 616 అండి. సో చూసారు కదా, మనకి మొత్తం అంతా కూడా ఆటోమేటిక్ లిఫ్ట్, చాలా క్లాసిక్ వచ్చింది. అండ్ చుట్టూ కూడా మనకి చక్కని వర్క్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అండి. నార్త్ ఫేసింగ్ బయట కారిడార్ ఇచ్చారు. అండ్ అలాగే మనకి చుట్టూ కూడా టైల్స్ వేశారు. అండ్ వుడ్ కార్వింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. సో మొత్తం అంతా కూడా మొత్తం 3 BHK, ప్లింత్ 1600, కామన్ అండ్ కార్ పార్కింగ్ అన్ని కలిపితే 2100, UDS వచ్చేసి మనకి 60 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు. సో ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి, వుడ్ వర్క్, వితౌట్ వుడ్ వర్క్. సో మనం వుడ్ వర్క్ చూపిస్తున్నాము. సో మీకు బడ్జెట్కి తగ్గట్టుగా వితౌట్ వుడ్ వర్క్ కావాలన్నా సరే మీరు తీసుకోవచ్చు అనమాట. మనకి డైనింగ్లో నుంచి బాల్కనీ ఇచ్చారు చూసారా. సో మొత్తం అంతా కూడా మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంది. అండ్ చాలా స్పేషియస్గా, చాలా చక్కగా డిజైన్ చేశారు. అండ్ బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ మనకు అందులో సీలింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. సో ఇది వచ్చేసి టోటల్గా 3 బెడ్రూమ్ అండి. సో 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. అండ్ మొత్తం అంతా చూడొచ్చు, వర్క్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. సో ఇంత మంచి వర్క్తో మెయిన్ రోడ్కి దగ్గరగా మనకి ఆల్మోస్ట్ 1,10,00,000 బడ్జెట్లో ఈ 3 BHK ఫ్లాట్ ఉందండి. అది వితౌట్ వుడ్ వర్క్. సో విత్ వుడ్ వర్క్ కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా ఉంటుంది. ఇది చూసారు కదా, మనకి డైనింగ్ కమ్ కిచెన్ చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. సో డెఫినెట్గా మనకి ఒక లగ్జరీ 3 BHK ఫ్లాటు, అంటే 2 బాల్కనీస్, ముందు ఒక బాల్కనీ ఇచ్చారు నార్త్, మళ్ళీ ఇంకో బాల్కనీ ఉంది. అండ్ అలాగే మనకి పక్కన యూటిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. సో డెఫినెట్గా ఒక లగ్జరీ 3 BHK ఫ్లాటు అఫోర్డబుల్ బడ్జెట్లో కావాలంటే మాత్రం ఇది కన్సిడర్ చేయొచ్చండి. అండ్ ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ చూసారు కదా, ప్రతి బెడ్రూమ్ మనకి స్పేషియస్గా ఉంది. అండ్ అలాగే మనకి వుడ్ వర్క్ కూడా, అంటే వాళ్ళు చేసిన వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా చేశారు. డ్రెస్సింగ్ కూడా ప్రొవైడ్ చేశారు మీరు. సో ఇది మనకి 2 సైడ్స్ రోడ్ ఉందండి. సో 2 సైడ్స్ రోడ్ ఉండటం వల్ల మనకి చాలా లగ్జరీగా ఉంటుంది. అండ్ అలాగే వెంటిలేషన్ కానీ, గాలి కానీ చాలా బాగా వస్తూ ఉంటుంది అనమాట. సో మీరు కనుక ఒక చక్కని ఇండిపెండెంట్ హౌస్ స్టైల్లో ఒక 3 BHK ఫ్లాట్ తీసుకోవాలి, చాలామంది అడుగుతూ ఉంటారనమాట, ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉందా, ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉందా అని. సో ఫ్లోర్కి ఒక ఫ్లాట్ చూసే వాళ్ళకి మాత్రం నార్త్ ఫేసింగ్ ఫ్లాట్, ఫ్లోర్కి ఒకటి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ మెయిన్ రోడ్ దగ్గరగా. సో ఇన్ని మల్టిపుల్ ఆప్షన్స్ టిక్ అవడం అనేది చాలా రేర్ అనమాట. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రూమ్స్ కూడా చూసారు కదా, చాలా స్పేషియస్గా వచ్చినాయి. రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా వచ్చినాయి. సో 1600 అంటే చాలా మంచి 3 BHK ఫ్లాట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ వుడ్ వర్క్ కూడా చూడొచ్చు, చాలా డీసెంట్గా చేశారు. బట్ వుడ్ వర్క్ కావాలంటే మీ ఫ్లాట్కి మీరు కూడా చేయించుకోవచ్చు. సో 2 ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. విత్ వుడ్ వర్క్ ఎక్స్ట్రా ప్రైస్ అండి, వితౌట్ వుడ్ వర్క్ ఒక ప్రైస్ ఉంటుంది. సో ఒక ప్రాపర్ 3 BHK ఫ్లాటు మెయిన్ రోడ్కి దగ్గరగా, అండ్ అలాగే అఫోర్డబుల్ ప్రైస్లో, అండ్ చుట్టూ కూడా లగ్జరీ లివింగ్ ఎన్విరాన్మెంట్లో. సో అలాంటి ఒక చోట కనుక చూస్తే మాత్రం ఇది డెఫినెట్లీ కన్సిడర్ చేయండి. అండ్ మీరు మొత్తం చూస్తున్నారు కదా, సీలింగ్ వర్క్ చాలా బాగా చేశారు. టైల్ వర్క్ చాలా బాగుంది. వుడ్ వర్క్ వాళ్ళు చేసింది కూడా చాలా నీట్గా ఉంది. సో డెఫినెట్గా ఏంటంటే రెడీ టు ఆక్యుపై చేస్తున్నాము, మనకి ఇమీడియట్గా లోన్ కావాలి అండ్ ఆక్యుపేషన్ ఇమీడియట్గా చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇది ప్రైస్ వచ్చేసి మనకి 1,10,00,000 వితౌట్ వుడ్ వర్క్. అండ్ విత్ వుడ్ వర్క్ అయితే మనకి అడిషనల్ ప్రైస్ ఉంటుంది. అండ్ ప్లింత్ 1600, కామన్ అండ్ కార్ పార్కింగ్ 2100. చుట్టూ ఏరియా చూడొచ్చు ఎంత లగ్జరీగా ఉందో. సో అటువంటి ఒక లగ్జరీ ఏరియాలో మీరు కూడా ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ఓన్ చేసుకుందాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి.